అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరలాగా మనం కూడా ఇంట్లో అంతే రుచిగా అంతే అద్భుతంగా పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. దీనికోసం చింతపండుని 2-3 గంటల ముందే నానబెట్టుకొని ఇలా మంచిగా గుజ్జు చేసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత బాండీలో ఇందాక చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేయండి. తర్వాత 1 స్పూను బెల్లం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయని ఇలా స్లిట్స్ చేసుకొని వేసుకోండి. పులిహోర పొడిలోకి ధనియాలు, మిరియాలు, కందిపప్పు, మినపప్పు, కొద్దిగా మెంతులు, ఎండుమిరపకాయలు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోండి. చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఆ పొడి వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కోసం కడాయిలో నూనె వేడెక్కుతూనే పల్లీలు, ఆవాలు, కరివేపాకు వేసుకొని చిటపటలాడుతూనే ఇలా ముందు చేసుకున్నాం కదా మిక్చర్లోకి వేసుకొని బాగా కలిపేసుకోండి. నూనె పైకి తేలుతూనే దాంట్లోకి అన్నం వేసుకొని కలిపేసుకోవడమే.